హాయ్ హలో నమస్తే, నేను మీ వాసు. వెల్కమ్ టు ఫింగర్ టిప్స్. మనలో చాలామంది వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండ్ బిజినెస్ యూజర్స్ ఉన్నారు. ఈ రోజుల్లో ల్యాప్టాప్స్, మొబైల్స్ అండ్ ట్యాబ్స్ లేకుండా ఏ పని జరగట్లేదు. గంటలు గంటలు ఈ డివైసెస్ ముందు కూర్చుని పనిచేసే వాళ్ళని మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాం. వీరిలో చాలామంది నెక్, బ్యాక్ అండ్ షోల్డర్ పెయిన్స్తో బాధపడడం మనం చూస్తూ ఉంటాం. ఈ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మార్కెట్లో మనకి ఎన్నో రకాల ఎర్గోనామిక్ డివైసెస్ లైక్ చైర్స్, కీబోర్డ్స్, మౌసెస్ లాంటి ఎన్నో డివైసెస్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ చాలా ఖర్చుతో కూడుకున్న విషయాలు. ముఖ్యంగా వర్క్ చేసే వాళ్ళకి బాడీ పోస్చర్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఈ పోస్చర్ సరిగ్గా లేకపోవడం వల్లే మనం ఎన్నో విధమైన హెల్త్ ఇష్యూస్ని ఫేస్ చేస్తూ ఉంటాం. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి పోట్రానిక్స్ మార్కెట్లో ఒక కొత్త ప్రోడక్ట్ని లాంచ్ చేయడం జరిగింది. ఈ పోట్రానిక్స్ కంపెనీ విషయానికి వస్తే మొబైల్స్, కంప్యూటర్స్ అండ్ కార్ యాక్సెసరీస్ని మనకి బడ్జెట్లోనే అందిస్తూ ఉంటుంది. అలాంటి ఒక కొత్త ప్రోడక్ట్ గురించే ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే ప్రోడక్ట్ మన పోట్రానిక్స్ మైబడ్డీ K11 మెటాలిక్ ల్యాప్టాప్ స్టాండ్. ఈ స్టాండ్ చాలా ప్రత్యేకమైంది. ఈ మైబడ్డీ మోడల్ మీద పోట్రానిక్స్లో ఎన్నో డివైజెస్ గతంలో కూడా వచ్చాయి. K3, K5, 360 వంటి డివైజెస్ని మనం చాలా చూసాం. అయితే అప్పట్లో అవి చాలా కాస్ట్లీగా ఉండేవి. ఈ ప్రోడక్ట్ మాత్రం మనకు కేవలం 990 రూపీస్కే అందుబాటులో ఉంది. అమెజాన్లో అయితే దీన్ని కేవలం 899 రూపీస్కే పొందొచ్చు. ఇంకా ఈ బాక్స్ విషయానికి వస్తే మనకి ఒక మాన్యువల్, ల్యాప్టాప్ స్టాండ్ అండ్ ఒక మెటల్ లివర్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈ మెటల్ లివర్తో మన ల్యాప్టాప్ స్టాండ్ని మీకు కావాల్సిన పోస్చర్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ల్యాప్టాప్ స్టాండ్ విషయానికి వస్తే మనకి ఇది ప్యూర్ మెటాలిక్ స్టాండ్ విత్ పౌడర్ కోటింగ్ బాడీతో వస్తుంది. అంటే మీరు ఎన్ని రోజులు యూజ్ చేసినా ఇది పెయింట్ పోవడం కానీ రస్ట్ పట్టడం కానీ జరగదు. ఇది చాలా హెవీగా ఉంది కూడా. అంటే మీరు ఎలాంటి ల్యాప్టాప్ డివైజెస్ కానీ ఆర్ పెద్ద పెద్ద ట్యాబ్స్ కానీ మీరు దీని మీద మౌంట్ చేసినా వర్క్ చేసేటప్పుడు ఎటువంటి మూమెంట్ కూడా ఉండదు. అండ్ దీంట్లో ముఖ్యంగా మన స్పెషాలిటీ చూసుకున్నట్లయితే ఇది ఒక 360 డిగ్రీ స్టాండ్. మీకు కావాల్సిన విధంగా మీ డివైజెస్ని రొటేట్ చేసుకోవచ్చు. అంతేకాదు మీకు కావాల్సిన యాంగిల్లో కూడా దీన్ని అడ్జస్ట్ చేసుకోవడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ కంప్లీట్ మెటల్ బాడీలో మనకి రొటేటింగ్ మూమెంట్కి ఇలా లివర్ ఇవ్వడం జరిగింది. ఈ ల్యాప్టాప్ స్టాండ్ చాలా హెవీగా ఉండడంతో పాటు మనకి రబ్బర్ ప్యాడ్ ఆప్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనివల్ల దీని మీద ఏ డివైస్ మౌంట్ చేసినా స్లిప్ అవ్వకుండా చాలా ఫిక్స్డ్గా ఉంటుంది. మీరు వర్క్ చేసేటప్పుడు ఎటువంటి మూమెంట్ కూడా ఉండదు. అండ్ ఈ ప్రోడక్ట్లో మనం చూసినట్లయితే దీన్ని మనకు కావాల్సిన హైట్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీనికి 2 సపోర్టింగ్ లివర్స్ ఇవ్వడం జరిగింది. ఈ లివర్స్ని ఇందాక ఇచ్చిన మెటల్ లివర్తో మీకు కావాల్సినట్టుగా టైట్ ఆర్ లూజ్ చేసుకోవచ్చు. అండ్ కింద సర్క్యులర్ మోషన్ అంటే 360 డిగ్రీస్ యాంగిల్లో తిరగడానికి మీకు ఒక అరేంజ్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ల్యాప్టాప్ స్టాండ్ని మీకు అన్ని యాంగిల్స్లో చూపిస్తాను. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ ల్యాప్టాప్ స్టాండ్ మీరు మౌంట్ చేసుకున్నప్పుడు ఈ యాంగిల్లో పెట్టుకుంటే మీ పోస్చర్కి కరెక్ట్గా సూట్ అవుతుంది. అంతేకాదు మీరు ప్రజెంటేషన్స్ ఆర్ అవతల వ్యక్తితో మాట్లాడేటప్పుడు ఈ విధంగా ఈ ల్యాప్టాప్ని ఆర్ ట్యాబ్ని రొటేట్ చేసుకుని మీరు డిస్ప్లే కూడా అవతల వాళ్ళకి చూపించవచ్చు. మీరు డిఫరెంట్ యాంగిల్స్లో చూసినట్లయితే ఈ స్టాండ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఇది ఐటీ ప్రొఫెషనల్స్కి, బిజినెస్ యూజర్స్కి తప్పకుండా ఉపయోగపడుతుంది. ఇంత తక్కువ ప్రైస్లోనే పోట్రానిక్స్ వాళ్ళు ఇంత క్వాలిటీ ప్రోడక్ట్ని లాంచ్ చేసినందుకు మనం థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ మీద మీకు ఒక ల్యాప్టాప్ అండ్ ట్యాబ్ని మౌంట్ చేసి చూపిస్తాను. మనం ఇక్కడ చూసినట్లయితే ఈ విధంగా ఒక ల్యాప్టాప్ని కానీ ట్యాబ్ని కానీ మౌంట్ చేసుకోవచ్చు. అండ్ ఇది 360 డిగ్రీస్ యాంగిల్లో రొటేట్ అవుతుంది కాబట్టి మీకు కావాల్సిన విధంగా ఎటువంటి మూమెంట్ లేకుండా దీన్ని రొటేట్ చేసుకోవచ్చు. ట్యాబ్ విషయానికి వస్తే కూడా దీన్ని చిన్నపిల్లలు వాడుకోవడానికి చాలా అందుబాటులో అండ్ చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్ చూశారు కదా మన పోట్రానిక్స్ మైబడ్డీ K11 మెటాలిక్ ల్యాప్టాప్ స్టాండ్ని.
ఈ ప్రోడక్ట్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోలో కింద డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్ ఇవ్వడం జరుగుతుంది. తప్పకుండా ఆర్డర్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎపిసోడ్లోని విశేషాలు. వచ్చే వారం కొత్త ఎపిసోడ్లో మరో కొత్త టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. కెమెరామెన్ వెంకట్తో మీ వాసు.